నల్లగొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 2 రౌండ్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ 70,785, బీఆర్ఎస్ 56,114, బీజేపీ 24,239 ఓట్లు సాధించాయి. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 14,671 ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు మొదటి రౌండ్లో 7,670 లీడ్ వచ్చింది. రెండో రౌండ్లో 7,001 ఓట్ల ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలబోతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లపైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితం తుది దశకు చేరుకోబోతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ ఫలితం తేలబోతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలబోతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఎలా సాగుతోంది? పూర్తి స్థాయి ఫలితం ఎప్పట్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది? రైట్, ఇప్పుడు మూడవ రౌండ్ కూడా పూర్తయింది. మూడవ రౌండ్ కూడా లెక్కించడం జరిగింది. మూడవ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఒక 3,000 మెజార్టీ కూడా ఉండడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది 14,000 ప్లస్ ఇది 3,000. అయితే మొదటి రౌండ్ లో 7,000, ఆ తర్వాత 1,000 అయినప్పుడు కూడా ఇప్పుడు స్వల్ప మెజార్టీ అని చెప్పవచ్చు. మొత్తం కూడా 17,000 ఓట్లతో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మిగతా 40,000 ఓట్లు కూడా తెప్పిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తిగా లెక్కించడం పూర్తయిందని చెప్పవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా విజేతలుగా తేలలేరు. ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తేనే విజేత ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలవలేదని చెప్పవచ్చు. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థి కానీ మొదటి ప్రాధాన్యతలో ఎవరికి కూడా తేలలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంశం చూసినట్లయితే మొదటి 2 రౌండ్లలో కూడా 14,000 ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకి మూడవ రౌండ్ లో స్వల్ప ఆధిక్యత వచ్చిందని చెప్పవచ్చు. మొత్తం ఓవరాల్ గా చూస్తే 17,000, మరొక 50,000 ఓట్ల లెక్కింపులో కూడా అందులో ఏది చూసుకున్నా తీన్మార్ మల్లన్నకి అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఒక 20,000 తేడా కనిపిస్తుంది. ఇప్పుడు 20,000 తేడాపై పెద్ద ఆశలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందుతారా లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందుతారా చూడాలంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా మొత్తం లిస్టు నుంచి కూడా తక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వారిని పరిగణలోకి తీసుకుంటారు. అందులోనే భాగంగా ఎక్కువగా చూసినట్లయితే ఆ ఎలిమినేషన్ రౌండ్ లో మొదటగా అశోక్, ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో అశోక్ ఓట్లు, ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓట్లని లెక్కించాల్సి ఉంది. ఈ బీజేపీకి వచ్చిన ఓట్లు అదేవిధంగా అశోక్ వచ్చిన ఓట్లు మిగతా ఇండిపెండెంట్ లో మొత్తం కలిపితే కూడా 70,000 ఓట్లు ఉన్నాయి. ఆ 70,000 ఓట్లలో కూడా ఫలితం తేలే అవకాశం కనపడుతుంది. బీజేపీ అభ్యర్థికి అదేవిధంగా అశోక్ పడినటువంటి 70,000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి పడడం జరిగింది. ఆ రెండో ప్రాధాన్యతలో మల్లన్నకు వచ్చే ఓట్లని అదేవిధంగా ఇక్కడ రాకేష్ రెడ్డికి వచ్చే ఓట్లని అంతా కూడా ఒక ఉత్కంఠ అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా చూసినట్లయితే మొత్తం దాదాపు అంతా కూడా మొదటి ప్రాధాన్యతలే గెలుపొంది తీరుతామని అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ భావించింది. కానీ పరిస్థితులు అనుగుణంగా మొత్తం మీద ఓవరాల్ గా మనం చూసినా కానీ ఇప్పటికే ఫలితాలంతా కూడా పూర్తయినా కానీ మొదటి ప్రాధాన్యతలో ఎవరు కూడా విజేతలుగా నిలవలేరు. ఖచ్చితంగా రెండో ప్రాధాన్యతకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రెండో ప్రాధాన్యత అనేది 3 గంటల సమయం తర్వాత కూడా ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కనపడుతుంది. రాత్రి తర్వాతనే కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీనే కాస్త ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. సో ఓవరాల్ గా ఆ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే బీఆర్ఎస్ అభ్యర్థి రెండో స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ కూడా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఒకవేళ ఇవాళ రాత్రి వరకు కూడా పూర్తి స్థాయి అన్ని రౌండ్లు కూడా కౌంటింగ్ అయిపోయే వరకు ఆయనకు ఏమైనా ఆశాజనకంగా కనబడుతుందా? సో ఏం జరగబోతుంది, ఎలాంటి స్పష్టత రాబోతుంది? ఖచ్చితంగా ఏంటంటే ఒక టెన్షన్ అయితే ఉంది. ఎవరు గెలుపు అనేది కూడా డిసైడ్ కాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరిద్దరి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొదటి రౌండ్ లో 7,600 ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత 6,000 జరిగింది. 2 రౌండ్లు కలిపి కూడా 14,671 మెజార్టీ రావడం జరిగింది. ఆ తర్వాత మూడవ రౌండ్ చూస్తే 3,000 వరకు అంటే 17,000 ఓట్లు. ఆ తర్వాత 50,000 ఓట్లు పరిగణించింది కాబట్టి అందులో ఒక 2,000 ఓట్లు వేసుకున్నా కానీ ఏదేమైనప్పటికీ కూడా 20,000 ఓట్ల తేడా ఉంది. వీళ్ళిద్దరి మధ్య కూడా వ్యత్యాసం కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నటువంటి వ్యత్యాసం 20,000 తేడా ఉంది. 20,000 కాంగ్రెస్ అభ్యర్థి అధికంగా ఉన్నప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది చాలా కీలకం కానుంది. రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్ ప్రక్రియలో అటు అశోక్ కానీ అదేవిధంగా బీజేపీ అభ్యర్థి
ఇద్దరికి కలిపి కూడా మిగతా అభ్యర్థులు కలిపి కూడా 70,000 ఓట్లు కూడా పోలయ్యాయి. ఆ 70,000 ఓట్లని రెండో ప్రాధాన్యతని లెక్కిస్తేనే ఫలితం తేలే అవకాశం కనపడుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రకారం బీఆర్ఎస్ మాత్రం చాలా వరకు రెండో ప్రాధాన్యత బీజేపీకి వేసిన అభ్యర్థులంతా కూడా ఎక్కువగా ఒక 70% తమకే వేశారని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అశోక్ పడ్డటువంటి ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లు తమకే పడ్డాయని, ఆల్రెడీ ఒక 20,000 లీడ్ ఉన్నాం కాబట్టి గెలుస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఒక ఉత్కంఠ వాతావరణం. ఎందుకంటే రెండో ప్రాధాన్యత డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. మొదటి ప్రాధాన్యత గెలుస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు రెండో ప్రాధాన్యత వచ్చింది కాబట్టి బీజేపీలో ఆ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయి. అదేవిధంగా అశోక్ పడినటువంటి ఆ 30,000 ఓట్లలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ పడ్డాయి. మొత్తం ఇప్పుడు అంతా కూడా ఇదే సస్పెన్స్ అని చెప్పవచ్చు. ఈ ఫలితాలు రావాలంటే మొదటి ప్రాధాన్యత సాయంత్రం 3 గంటల వరకే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉండేది, కానీ రిజల్ట్ రాలేదు కాబట్టి మొదటి ప్రాధాన్యతలు ఎవరు విజేతలుగా తేలలేదు కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ప్రక్రియ సాయంత్రం నుంచి మొదలు కానుంది. రాత్రే ఫలితం వచ్చే అవకాశం కనపడుతుంది. మరొకసారి కూడా రుజువైందని చెప్పవచ్చు. గతంలో కూడా మనం చూడడం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓట్లతోనే అప్పుడు గెలుపొందినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కానీ రెండో ప్రాధాన్యత గెలుపొందడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ఎన్నిక కానీ పోటాపోటీగా కొనసాగింది. మనం ముందు నుంచి కూడా చూస్తున్నాం. మొత్తం 3,46,000 ఓట్లు, 3,36,000 ఓట్లు పోలైతే ఎక్కువగా గతంలో 20,000 ఓట్లు కూడా ఇన్వాలిడ్ అయితే ఈసారి అదనంగా మరొక 5,000-6,000 ఓట్లు కూడా ఇన్వాలిడ్ అయినటువంటి 1,55,000 ఓట్లు ఎవరు సాధిస్తే వారే విజేతగా ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు 1,55,000 ఓట్లు ఎవరు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థికి 1,15,000 ఓట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి 1,00,000 ఓట్లు ఉన్నా కానీ ఎవరు కూడా కోటాను రీచ్ కాలేదు కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో కీలకం కానున్నారు. బీజేపీకి పడినటువంటి రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారని ఒక సస్పెన్స్ నెలకొల్తుంది. ఎవరికి వారు కూడా రెండో ప్రాధాన్యతపై కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ అనేది కూడా చాలా వరకు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. అంతా కూడా లీడింగ్ లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు, బీఆర్ఎస్ అభ్యర్థులు లీడింగ్ ఉన్నారు. లీడింగ్ లో ఉన్నటువంటి వ్యక్తే గెలుస్తారని భావిస్తారు. కానీ మొత్తం కూడా కౌంటింగ్ ను పరిశీలించినట్లయితే ఆ కోటా అనేది పోలైనటువంటి 50% ఓట్లలో 50% ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఆ 50% రాలేనట్లయితే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి అధికంగా వస్తాయో వారినే విజేతగా ప్రకటించే అవకాశం కనపడుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే విధంగా వస్తాయని చూడాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ రాత్రి తర్వాతనే ఫలితం వచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఇంకా జరుగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 2 రౌండ్లు పూర్తయ్యాయి. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 14,671 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ ఉన్నారు. మొత్తం మీద మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి స్పష్టత రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం కాబోతున్నాయి. ఈ ఓట్లతోనే ఫలితం తేలబోతుంది. దీనికి సంబంధించి ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రాత్రి కల్లా దీనికి సంబంధించిన స్పష్టత ఉండబోతుంది. ఇక ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండబోతుంది కాబట్టి అత్యంత కీలకంగా మారబోతుంది. సాంకేతికంగా చాలా క్లిష్టమైన అంశాలు ఉండడంతో ఇంకా ఈ ఫలితం చాలా కన్ఫ్యూజన్గానే కొనసాగుతోంది. ఇవాళ రాత్రి కల్లా రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఎవరు విజేత అనేది తేలబోతోంది.